ఏక ముందు రెబెక్కమ్మ, ఇప్పుడు రెండు ఎస్తేరమ్మ. ఎస్తేరు షూషాను కోటలో అహష్వేరోషు యొక్క రాజుగారి యొక్క రాణిగా ఉంది. ఈ రాణిగారు ఏం చేశారంటే, ఎక్కడైతే అనేక రకాలుగా అనేకమైనటువంటి వారు ప్రజలందరి మీద కుట్ర పన్ని హామాన్ అనే వ్యక్తి ఏ రీతిగా అయితే వారందరిని చంపడానికి ఎదురు చూస్తున్నాడో ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి వారి చిన్నాన్న అనగా మొర్దెకై అదిగో రాజుగారి మందిరం ఎదుట ఎంతగానో గోనెబట్ట కట్టుకొని బూడిద పోసుకొని ఉపవాసం ఉండి ఆయన ఎంతగానో మనోవేదనతో ఉన్నప్పుడు ఈ విషయం తీసుకొచ్చి ఆ అంతఃపురంలో ఉండేటువంటి ఎస్తేరు గారికి తెలియజేశారు కొంతమంది. హల్లెలూయా. ఈ మాట వినగానే ఆమె ఏ ఉపదేశందో తెలుసా, ఏమని మాట్లాడిందో తెలుసా? అయ్యా మొర్దెకై గారు, అయ్యా పినతండ్రి గారు, నా మాట వినండి అని మనోవిచారము గలదై మొర్దెకై కట్టుకొని ఉన్న గోనె బట్టను తీసివేయమని ఆజ్ఞ ఇచ్చి. తండ్రి ఏమో గోనె బట్ట కట్టుకున్నాడు, బూడిద నెత్తి మీద పోసుకుంటున్నాడు, మనోవిచారం కలిగి ఉన్నాడు. దేని కొరకని అడిగితే తన ప్రజలైనటువంటి యోధా వారందరి మీద కుట్రపడినటువంటి హామాను చేసేటువంటి పనిని బట్టి ఎంతో బాధపడుతున్నాడు ఈ మొర్దెకై. ఈ విషయం తెలుసుకున్న తల్లి ఆ కుమార్తె అయినటువంటి ఎస్తేరు తెలుసుకొని వెంటనే మొర్దెకై దగ్గరికి ఒక ఆజ్ఞ జారీ చేసింది. ఏమని తెలుసా? అయ్యా మీరు కట్టుకున్నటువంటి గోనెబట్టని తీసివేయండి. ఆ గోనెబట్టను తీసివేసి అతని యొద్దకు వస్త్రములు పంపించిందంట, కానీ అతడు వాటిని తీసుకొనలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఈ ఎస్తేరు తన తండ్రి పట్ల ఒక మంచి ఉపదేశము కలిగినటువంటి స్త్రీగా, తన కుటుంబం పట్ల తన ప్రజల పట్ల అనేక రీతిగా ఆలోచించి ఒక ఉపదేశాన్ని ఇస్తూ ఉంది. మనం ఈ రీతిగా బ్రతకాలి. అయ్యా నేను రాణిని, అయ్యా మీరు అటువంటి గోనెబట్ట కట్టుకోకూడదు, మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇదిగో మీకు వచ్చినటువంటి శ్రమ నా శ్రమ, మీకు వచ్చినటువంటి బాధ అది నాది, నేను ఉన్నాను కదా, మీరేమాత్రం కూడా అధైర్యపడద్దు, మీరేమాత్రం భయపడద్దు అనేటువంటి ఒక మంచి ఉపదేశం చేసి ఆ గోనెబట్టను తీసివేసి ఇదిగో నేను పంపిన వస్త్రాలు వేసుకోవాలయ్యా అని ఎప్పుడైతే మొర్దెకైకి పంపించిందో మొర్దెకై మాత్రం మాట వినలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఇంటిలో బాధగా ఉన్నప్పుడు ఆ తల్లి లేదంటే ఆ కుటుంబంలో ఉండేటువంటి యజమానురాలు ఆ స్త్రీ ఎప్పుడైతే భర్తకి తోడుగా ఉంటుందో, భర్తకి భరోసాగా ఉంటుందో, ఎన్ని కష్టాలు పడినా సరే ఆ కుటుంబం మాత్రం సంతోషంగా ఉండగలదు. దేవునికి స్తోత్రం. ఎప్పుడో తెలుసా? ఆ స్త్రీ మంచి ఉపదేశము బోధించినప్పుడు. ఏమండి నేను ఉన్నాను కదండి, ఎందుకు మీరు బాధపడతారు? ఏమీ లేదులేండి, ఏదో మీరు తెచ్చే దాంట్లోనే కొంచెం మనకు కష్టపడి ఏదో మన ఇంటివాడిని పోషించుకుంటూ అలా ముందుకు వెళ్ళిపోదాం. అప్పులు చేయొద్దండి, మనం ఈ రీతిగా బ్రతకాలండి, మనకెందుకు ఇవన్నీ అని భరోసా ఇచ్చే ఉపదేశం ఇచ్చే స్త్రీగా ఉండాలి. ఆమె చెప్పండి. హల్లెలూయా. అలాగైతే పరలోకమునకు చేరుకున్నటకు యేసుక్రీస్తు ప్రభుల వారు వరుడిగా రాబోతున్నాడు కనుక ఆ వరుడును ఎదుర్కోవడానికి వధువు సంఘంగా మనం ఎప్పుడు కూడా ఇతరులకు మంచి బోధ చేసే సంఘముగా మనం ఉందుముగాక. ఆమేన్. ఎందుకంటే అప్పుల పాలవుతున్నారు? ఎందుకంటే డబ్బులను వ్యయం చేసుకుంటున్నారు? అనేక రీతిగా హాస్పిటల్ పాలు చేస్తున్నారు. మీరు చేసిన కష్టం అంతా కూడా ఆ చిలుచెంచులు వేసినట్టుగా పడిపోతూ ఉందిగా, జారిపోతూ ఉందిగా, అటు ఇటు వెళ్ళిపోతారేంటి? నా యేసు గొప్ప దేవుడు, మీకు ఆరోగ్యం ఇస్తాడు, రక్షణ పొందుకోండి, బాప్తిసం పొందండి, యేసు ప్రభుల వారిని ఎదుర్కోండి, ఆ పరలోక రాజ్యం చేరుకోండి, ఆ 1000 ఏళ్ళు పరిపాలనలో మనందరం కలిసి ఉండాలంటే రండి ప్రభు మందిరానికి అని బోధించే స్త్రీగా, చెప్పే స్త్రీగా మన సంఘము ఉందునుగాక. ఆమె అవునా కదా? ఎవరైనా బాధలో ఉన్నారనుకోండి, మనోళ్ళే మన సంఘంలో ఉన్న వాళ్ళే బాధపడుతున్నారు, దగ్గరికి వెళ్ళి వాళ్ళని ప్రోత్సాహపరిచి ధైర్యపరిచి ఎందుకు మన సంఘం లేదు రండి ప్రార్థన చేద్దాం అని చెప్పి సంఘానికి తీసుకొచ్చి ప్రార్థన చేయించాలి. ఆమె కానీ ఈ రోజున మనం ఏం చేస్తున్నాం? అసలు ఎదుటివారితో మాట్లాడిందే ఉండదు, ఎదుటివారితో పలకరించిందే ఉండదు, ఎదుటివారికి సువార్త చెప్పేదే ఉండదు. మరి ఇంకేం ఎదిగిద్దాం మనం? ఇంకే రీతిగా కృపగల ఉపదేశాన్ని బోధిస్తాం మనం? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నాను. మన జీవితాలలో ఇదిగో ఒక మంచి జ్ఞానం కలిగి నోరు తెరిచే స్త్రీగా మనం ఉందముగాక. కృపగల ఉపదేశం అనేక మందికి బోధించే స్త్రీగా సంఘముగా మన సంఘం ఉందముగాక. అట్లా ఉండాలంటే వరుడైనటువంటి యేసుక్రీస్తును చూస్తూ ముందుకు సాగాలి. అది లేనప్పుడు మనం ఎంత భక్తి చేసినా, మనం ఎంతగా ఉపవాసాలు ఉన్నా, ఎంతగా దశంభాగాలు ఇచ్చినా ఉపయోగం అనేది ఉండదు.
కొంతమందిలో ఉండేటువంటి విధానం ఎట్లా ఉంటాయంటే, మేము దశంభాగాలు ఇస్తున్నాం కదా, దేవుడు మాకు కార్యాలు చేయడేంటి, అయినా మేము సంఘంలో ఉంటున్నాం కదా, మాకు దేవుడు కార్యాలు చేయడేంటి. తప్పు. దేవుని మాటకు లోబడితేనే, దేవుని సన్నిధిలో ఉంటేనే మన జీవితాల్లో అనేక కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. రెండు చేతులు ఆకాశం తట్టెత్తి బిగ్గరగా హల్లెలూయా. కాబట్టి ప్రభు మాటకు లోబడదాం, జ్ఞానము కలిగి నోరు తెరిద్దాం, కృపగల ఉపదేశాన్ని బోధిద్దాం, పరలోక రాజ్యానికి అనేక మందిని తీసుకుపోదాం. అట్టి కృప, అట్టి ఆశీర్వాదాలు ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు మన వినికిడిలో ఫలాభివృద్ధి జరిగించునుగాక. అందరం మోకరించండి.